అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. యుద్ధం మొదలైంది. పాకిస్తాన్ యుద్ధాన్ని మొదలుపెట్టింది. భారత్ ఉగ్ర శిబిరాలపైన ఉగ్రవాదుల పైన దాడికి తెగబడుతున్నటువంటి సందర్భంలో ఆ సమూలంగా ఉగ్రవాదులను నిర్మూలించేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ చేపడుతున్నటువంటి సందర్భంలో దాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ సామాన్యులపైన పౌరులపైన ఇండియా పౌరులపైన విచక్షణారహిత దాడికి తెగబడుతూ ఆ దాడిని పెంచి ఇప్పుడు అనఫీషియల్గా యుద్ధానికి తెగబడింది. ఆల్ ఆఫ్ సడన్గా ఈరోజు రాత్రి సమయంలో 7-8 ప్రాంతంలో మిసైల్స్ని ప్రయోగించి భారత గగనతలం పైన భీకరమైనటువంటి దాడి చేసింది. ఈ దాడికి సంబంధించినటువంటి విజువల్స్ చూద్దాం. భారత ప్రభుత్వం కూడా అటు సైన్యం కూడా ధీటుగా దీనికి జవాబు చెబుతుంది. కానీ ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్రాంతాలలో చూడండి మిసైల్స్ దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు. జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ వద్ద కూడా ఈ మిసైల్స్ దాడి జరిగినట్టుగా సమాచారం అందుతుంది. ఇటు భారత సైన్యం ధీటుగా వాటిని కౌంటర్ అటాక్ చేస్తూ వాటిని ఎక్కడికక్కడ మట్టు పెడుతున్నటువంటి సందర్భంలో కొన్ని మిసైల్స్ జమ్మూ కాశ్మీర్ గగనతలంలో కూడా పడినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వెంటనే బ్లాక్అవుట్ ప్రకటించారు. ఆ తర్వాత వెంటనే తేరుకున్నటువంటి భారత సైన్యం ఇక పాకిస్తాన్ పైన విజృంభణ కొనసాగిస్తుంది. అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి అటాక్కి కౌంటర్ అటాక్ చూడండి. దీపావళి పండుగ అక్కడ కనిపిస్తుంది. పాకిస్తాన్కి చుచ్చుపోపించేటువంటి ప్రయత్నం భారత సైన్యం చేస్తుంది. వాయుసేన ధీటుగా సమాధానం చెప్తూ అటు పాకిస్తాన్ తెగబడుతున్నటువంటి చర్యలకు ధీటైనటువంటి సమాధానం ఈరోజు రాత్రి తెగబడుతుంది. పూర్తిగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ చర్యకు ప్రతిచర్యగా భారత సైన్యం కూడా అక్కడ వాయు సైన్యంతో పూర్తిగా కౌంటర్ అటాక్ చేస్తూ వస్తున్నటువంటి మిసైల్ని ధ్వంసం చేస్తూ ఆ వాయు సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటిని మట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి వార్త ఇప్పుడు వైరల్ కావడంతో నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. పాకిస్తాన్ అంతం చూడాల్సిందే. విచ్చలవిడిగా పేటరేగిపోతున్నటువంటి పాకిస్తాన్ని ఇక తుదుముట్టాల్సిన అవసరం వచ్చేసింది. ఇలాంటి బుద్ధి ఉన్నటువంటి పాకిస్తాన్ ఇక మారదంటూ కూడా ముక్తకంఠంతో అందరూ కూడా ఈ యొక్క దీన్ని సమర్థిస్తలేరు. వాళ్ళు చేసినటువంటి దాడిని చూడండి. ట్విట్టర్ వేదికగా మొత్తం ఇవే అఫీషియల్గా కూడా అనౌన్స్మెంట్ జరుగుతున్నాయి. జరిగినటువంటి దాడికి సంబంధించి ఇటు ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి శాఖ కానీ జయశంకర్ కూడా కాసేపటి క్రితం మాట్లాడడం జరిగింది. ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్ విత్ HRVP Kajakallas Indian has been measured in its action. However, any escalation will be get a ఫిల్మ్ రెస్పాన్స్ అంటూ కూడా ట్వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా మొత్తం పూర్తి ఒక ఆందోళన వాతావరణం అయితే బార్డర్లో నెలకొంది. అటు పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా బ్లాక్అవుట్ ప్రకటించడం జరిగింది. ఉన్నటువంటి అన్ని స్టేట్లో కూడా మొత్తం లైట్స్ అన్ని కూడా ఆపేయడం జరిగింది. నెట్వర్క్ను కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఆపేసినట్టుగా జరుగుతుంది. పూర్తిగా ఆర్మీ కంట్రోల్లో ఆ ప్రాంతం ఉంది. పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి మిసైల్స్ అన్నింటినీ కూడా పూర్తిగా ప్రతిఘటిస్తూ రీకౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఇండియా స్ట్రక్ లాహోర్ సైల్ కోట్ విత్ డ్రోన్స్ HQ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ స్టేట్మెంట్. పాక్ యూజ్డ్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ టు అటాక్ టార్గెట్ జమ్మూ మిలిటరీ ఇన్స్టలేషన్స్. పాక్ జమ్మూలో ఉన్నటువంటి మిలిటరీ స్టేషన్స్ని టార్గెట్గా చేసుకుని దాడులు కొనసాగినట్టుగా తెలుస్తుంది. టార్గెట్ పఠాన్కోట్ మిలిటరీ అసెట్ కూడా పఠాన్కోట్లో ఉన్నటువంటి మిలిటరీ ఒక దానిది కూడా ఉదంపూర్ మిలిటరీ ఇన్స్టలేషన్ కూడా టార్గెట్గా పెట్టుకుంది. మొత్తం పూర్తిగా భారత ఆర్మీ దళాన్ని ఆర్మీ స్థావరాలపైనే దాడి చేసేటువంటి ప్రక్రియ ఇక్కడ పాకిస్తాన్ కొనసాగిస్తుంది. కానీ ఇండియా పూర్తిగా ఉగ్ర స్థావరాలు ఉగ్రవాదులపైన దాడి కొనసాగిస్తుంది. ఈరోజు సాయంత్రం కూడా విదేశాంగ శాఖ కార్యదర్శి క్లియర్గా చెప్పారు. వాయుసేనకు సంబంధించినటువంటి అధికారులు మరొకసారి క్లియర్గా చెప్పారు, మేము ఉగ్రవాదులపైన ఉగ్ర స్థావరాలపైన దాడి చేస్తున్నాం. పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యం పైన దాడి చేయట్లేదు, సైన్య స్థావరాలపైన దాడి చేయట్లేదు, అదేవిధంగా పౌరులపైన దాడి చేయట్లేదు. బట్ పాకిస్తాన్ మాత్రం విచ్చలవిడిగా క్లియర్గా పూర్తిగా ఇండియా పైన యుద్ధానికి దిగుతుంది. పౌరులపైన సామాన్యులపైన ఎక్కడ పడతా అక్కడే మిసైల్స్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను కూడా ఉపయోగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీంతో అన్అఫీషియల్గా అఫీషియలే ఇంకా చెప్పొచ్చు యుద్ధానికి తెగబడుతుంది పాకిస్తాన్. దీంతో బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి జరిగినటువంటి కౌంటర్స్కే పూర్తిగా ఇప్పటి ధీటుగా భారత ప్రభుత్వం సమాధానం చెప్పింది. 15 ప్రాంతాలలో అటాక్ చేసినటువంటి పాకిస్తాన్ మిసైల్స్ని ధ్వంసం చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా భారత భూభాగంలో ఎలాంటి ఎవరికి హాని కలగకుండా ఆ మిసైల్స్ని ధ్వంసం చేస్తున్నటువంటి ఆపరేషన్ని తట్టుకోలేక ఇంకా జీర్ణించుకోలేక ఇంకా బీభత్సమైనటువంటి దాడికి తెగబడింది పాకిస్తాన్ ఈరోజు. ఈ నేపథ్యంలోనే విచ్చలవిడిగా ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ కూడా ఉపయోగించింది. దీంతో ఈరోజు ఒక భీకరమైనటువంటి యుద్ధ వాతావరణమే అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా యుద్ధానికి
పూనుకుందని చెప్పొచ్చు. పాకిస్తాన్ సరిహద్దులలో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి. లాహోర్ నుంచి లాహోర్ కేంద్రంగానే ఈ యుద్ధ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. నిన్న 15 ప్రాంతాల్లో రాత్రి ఈ అమృత్సర్ కేంద్రంగా ఈ పఠాన్కోట్ నుంచి అమృత్సర్ వరకు 15 ప్రాంతాల్లో దాడి చేసింది. ఈరోజు నేరుగా జమ్మూ పైన దాడి చేసినటువంటి పరిస్థితి. జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్, ఇక్కడ ఉంటుంది ఎయిర్పోర్ట్, ఈ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో మిసైల్స్తో విరుచుకోబడింది. ఇంకా పరిసర ప్రాంతాలన్నీ పఠాన్కోట్ ప్రాంతాల్లో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా మిసైల్స్తో ఉధృతమైనటువంటి దాడి కొనసాగిస్తుంది. దీన్ని తిప్పికొడుతుంది సైన్యం. ఈ యొక్క చర్య పట్ల ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? ఇప్పటి వరకు సాయంత్రం కూడా విదేశాంగ శాఖ కార్యదర్శి క్లియర్గా చెప్పారు, అట్నుంచి వచ్చేటువంటి ప్రతిఘటనను మాత్రం మేము అడ్డుకుంటున్నాం, మేము యుద్ధాన్ని మొదలు పెట్టలేదు, మేము ఖచ్చితంగా ఉగ్రస్థావరాలు ఉగ్రవాదులను తప్ప ఇంకెక్కడ అటాక్ చేయట్లేదని. బట్ వాళ్ళు కనుక మొదలు పెడితే ఖచ్చితంగా అంతం చూస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు మొదలు పెట్టినట్టే కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ చర్యలకు ముగింపు పలకాల్సినటువంటి అవసరం వచ్చినట్టుగా కనపడుతుంది. చాలా మంది నెటిజన్స్ కూడా ఇదే ఆన్సర్ని వ్యక్తపరుస్తున్నారు. పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలని, వారు దువ్వుతున్నటువంటి ఈ కాలు దువ్వేటువంటి ప్రయత్నాన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఆ భారత సహనాన్ని ఇంకా పరీక్షించాల్సిన పరిస్థితి ఎక్కడా లేదు. ఇంకా యుద్ధంలోకి దిగాల్సిందే. భారత్ పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో సమూలంగా నేలమట్టం చేసి వారికి బుద్ధి కలిగించాల్సిందే అన్నటువంటి కామెంట్స్ విపరీతంగా వస్తున్నటువంటి సందర్భం అయితే నెలకొంది. ఏదేమైనా ఈరోజు రాత్రి తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి సరిహద్దులో కొనసాగుతుంది. ఉదయం వరకు అటు భారత ప్రభుత్వం కానీ ఆర్మీ అధికారులు కానీ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు, ఏం జరిగింది రాత్రంతా మొత్తం అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.